సో నిన్న చర్చల విషయంలో ఏవో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మేము చర్చలకు సిద్ధమే అంటున్నారు. చర్చలకు సిద్ధమే కానీ మంత్రుల నివాసాలకు మాత్రం రామ్. తటస్థ వేదిక లేదా జంతర్ మంతర్ వద్దనైతే మాకు అభ్యంతరం లేదు, కానీ మీ మంత్రుల ఇళ్లకు మాత్రం రామని సీజేపీ చెప్తున్నది. కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్స్, మా డిమాండ్లపై కేంద్రం నిజాయితీగా స్పందించాలి. ఉద్యమం కొనసాగుతుంది, విస్తరిస్తుంది. సీజేపీ యువత మీద దమనకాండ వద్దు, నిరసనలో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టొద్దు, హామీ ఇస్తే ఆమరణ దీక్ష విరమిస్తా వాంగ్చుక్. సో ఆయన హాస్పిటల్లో తన దీక్షని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది, ఎందుకంటే దాదాపు 25 రోజులుగా ఆయన దీక్ష కొనసాగిస్తున్నాడు. సో ఇది ఏ స్థాయిలో ఈ ఉద్యమం ముందుకెళ్తుందంటే, రేపు వరంగల్లో కూడా ఇవాళ ఏదో మీటింగ్ ఉన్నట్టున్నది. అక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో ఇది ఇంకా మూమెంట్ బలంగా ముందుకెళ్తున్నది. జంతర్ మంతర్ మళ్ళీ రణరంగం. 2 ఏసీపీలు సహా పలువురికి గాయాలైనాయట. తమ పైన కత్తులతో దాడి చేశారన్న పోలీసులట. అసలు ఏం చేస్తున్నారు మరి? వ్యవస్థ ఏం చేస్తుంది? ఎవరు చేసిరు కత్తులతో దాడి? ఎందుకు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు దిగొస్తలేదు? వాళ్ళ డిమాండ్లకి ఒక పరిష్కారం చూపించట్లేదు. వైలెన్స్, హింసని రెచ్చగొట్టేది మీరే, ప్రభుత్వమే. పోలీసులు పర్సనల్గా వాళ్ళేం హింసను రెచ్చగొడతలేరు, ప్రభుత్వం చేయిస్తున్నది. ఇగో బీహార్లో భారీ ర్యాలీ తీసిరట, పోలీసులు లాఠీచార్జ్ చేసిరు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సంఘీభావ ప్రదర్శనలు. ప్రపంచవ్యాప్తంగా సీజేపీ ఆందోళనకు మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిరసనకారులతో చర్చలు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న నడ్డా మాట్లాడిండు. నీట్ పేపర్ లీక్ పైన సమగ్ర చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. వీధుల్లో నిరసనలతో ఎలాంటి ఫలితం ఉండదు. విపక్షాలకు స్పష్టం చేసిన కేంద్రం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్ లోక్సభ స్పీకర్తో ప్రధాన్ భేటీ. ఎవరు ఈయన? ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయినట్టు, రిజైన్ చేయాలి, మరి తప్పదు. నీట్ పేపర్ లీక్ ఘటనను రాజకీయం చేయొద్దు నడ్డా. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, అయితే మంత్రుల నివాసం వద్ద కాకుండా ఏదైనా తటస్థ వేదిక వద్ద కానీ, నిరసన జరుగుతున్న జంతర్ మంతర్ వద్ద కానీ జరపాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. చర్చలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా బుధవారం ఉదయం పోలీసులు తమకు తెలిపారు. అయితే చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేశామని పేర్కొన్నది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలో పార్లమెంట్ ర్యాలీ జరిగిన సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి మంత్రి నివాసంలోకి వెళ్లిన తర్వాత తమ ఫోన్లు తీసేసుకున్నారు. 2 గంటల పాటు వేచి ఉండేలా చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఏమీ తేలని చర్చలను కొనసాగించారు. బయట తమ సహచరుల ర్యాలీపై పోలీసుల దమనకాండను ప్రయోగిస్తూ మరోవైపు చర్చల పేరుతో తమ సమయాన్ని వృధా చేశారు. అంటే ఈడ కూడా కుట్రనే. ఈ నేపథ్యంలో ఈసారి చర్చలకు రమ్మంటే మేము ఎవరి ఇంటికి కానీ ఆఫీసుకు కానీ రామ్. మంత్రులు ప్రజల్లోకి రావాలి. జంతర్ మంతర్ వద్దకొచ్చి చర్చలు జరపాలి. భద్రతా కారణాల రీత్యా ఇక్కడ వద్దనుకుంటే దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకైనా వస్తాం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మేము సిద్ధం అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ఉన్నారు. ఉద్యమం కొనసాగుతుంది. బీహార్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. డిమాండ్లను పునరుద్ఘాటించారు. వాటితో పాటు నిరసనకారుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 25వ రోజుకు చేరుకున్న వాంగ్చుక్ దీక్ష. చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత మీద ఎటువంటి కఠినమైన చర్యలు చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు సంపూర్ణమైన హామీ ఇస్తే తాను గత 25 రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటాను. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు వాంగ్చుక్ బుధవారం ఒక లేఖ రాశారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను మంగళవారం రాత్రి నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. నీట్ తదితర పరీక్షల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. పేపర్ లీకేజీలపైన పార్లమెంట్లో చర్చ జరపాలన్న ప్రధాన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రులు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆ లేఖలో వాంగ్చుక్ ప్రస్తావించారు. వీటితో పాటు విద్యార్థుల మీద ఎటువంటి కఠిన చర్యలు చేపట్టవద్దని పేర్కొన్నారు. వీటిపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే తాను నిరాహార దీక్షను విరమించడమే కాకుండా ఉద్యమాన్ని నిలిపేసి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిస్తా. దేశానికి మరెంతో సేవ చేయాల్సి ఉందని, దీక్ష విరమించాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నన్ను కోరారు. నిజమే, నాకు కూడా బతకాలనే ఉన్నది. నా విద్యార్థుల వద్దకు, నా విద్యా సంస్థల వద్దకు తిరిగి వెళ్లాలని ఉన్నది. కానీ ఏ యువత కోసం ఈ ఉద్యమం మొదలైందో వారిని వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని పేర్కొన్నారు. ఈ లేఖను వాంగ్చుక్ ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. వాంగ్చుక్ను దీక్ష విరమించాల్సిందిగా సీజేపీ కూడా విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే మీ త్యాగం
వేలాది మంది విద్యార్థులను కదిలించింది. మీరు దీక్ష విరమించినా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నది. ఇప్పుడు ఈ డిమాండ్స్ని పరిష్కరించకుండా ఒకవేళ వాంగ్చుక్ దీక్ష విరమించినా, ఒకవేళ ఈ సౌరవ్ దాసో ఇంకో ఆయన కేంద్రంతో చర్చలు సక్సెస్ అయినాయని చెప్పినా బయట ఉన్న ఏ యువత కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలో లేదు, ఇది ఎవరి చేతిలో లేదు. ఈ మూమెంట్ బలంగా ముందుకెళ్తున్నది. ఆ డిమాండ్లు పరిష్కరిస్తేనే సైలెంట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే. ఇంకా ఆప్షనే లేదు ఇది కుదరని పనిగా. సో నేను జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ రణరంగం. ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి రణరంగంగా మారింది. బుధవారం రాత్రి పోలీసులతో కొందరు విద్యార్థులు హింసాత్మక ఘర్షణకు దిగారు. దీంతో 2 ఏసీపీలు, 2 ఇన్స్పెక్టర్లు సహా పలువురు పోలీసులకు గాయాలైనవి. కొందరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి 8:30 గంటల సమయంలో ప్రధాన ధర్నా ప్రదేశం నుంచి కొంతమంది విద్యార్థులు గుంపుగా కన్నాట్ ప్లేస్లోని టాల్స్టాయ్ మార్గు వైపుగా దూసుకుపోయారు. వెంటనే సీజేపీ నేతలకు ఫోన్ చేసి ఆ విద్యార్థులను అదుపు చేయాలి అని కోరాం. గొడవ ఆపాలని వారు కోరినా ఆ గుంపు పట్టించుకోలే. పోలీసులపై రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారు. కర్రలు, కత్తులు, కుక్రీలతో పోలీసులను చంపడానికి ప్రయత్నించారు. ఆ గుంపు దాడిలో 2 ఏసీపీలు, 2 ఇన్స్పెక్టర్లు, మరికొందరు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు అని ప్రకటనలో పేర్కొన్నారు. దీక్షా శిబిరం వద్ద నిన్న జరిగినటువంటి దాడి, పరస్పరం దాడి చేసుకున్నారు. ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన ఒడిశాకు సంబంధించిన నాయకుడు. సో ఆయన్ని తీసేయకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవేళ ఆయన్ని తీసేస్తే మనోడు ఈగో హట్ అయితే మళ్ళీ ఆ ఒడిశాలో ఈ పార్టీకి ఇబ్బంది అయిద్దామని ఆలోచన ఒకటి చేస్తున్నారు అనేది ఒకటి. కానీ మొత్తం దేశంలో మీకే ఇబ్బంది అవుతుంది కదా, ఒక రాష్ట్రమేమో. కానీ ఇప్పుడు ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఒడిశాలో పేపర్ లీక్ల విషయంలో ఈయన పోరాటం చేసినోడే. మరి ఆనాడున్న విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని రాజీనామా చేయమన్నోడే. అట్లాంటి పోరాటాలే ఆయనకు ఉపయోగపడ్డాయి. వాళ్ళ పెద్ద నాయకుడు అయిండు. మరి నువ్వు కూడా బాధ్యతతో, నువ్వేమీ పేపర్ బయటికి తీసి నువ్వేం లీక్ చేయలే కదా, బాధ్యతతో నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. చేసేయాలా? ఇగో నిన్న న్యూయార్క్లో ప్రదర్శన. సీజేపీకి సంఘీభావంగా అమెరికా న్యూయార్క్లో ప్రదర్శన. న్యూయార్క్ నుంచి డబ్లిన్ వరకు సీజేపీ ఆందోళనకు మద్దతుగా ప్రదర్శనలు. కొంతమంది భక్తులు ఏమంటారంటే, అంధభక్తులు ఇది చూసిరా ఇగో అమెరికాలో జరుగుతుంది, ఈడ జరుగుతుంటే అమెరికా కూడా చేయిస్తున్నాయేమంటారు. మళ్ళీ అట్లా కూడా ఉంటుంది. పుసుక్కున చైనాలో జరిగిందనుకో, ఎవరైనా ఇండియన్స్ ఎవరైనా చైనాలో ర్యాలీ తీసిరనుకో, ఓ చూసిరా చైనా వాడు కూడా చేస్తుందంటే చైనాకి దీనికి లింక్ ఉన్నది అని మాట్లాడతారు. ఇట్లున్నది పరిస్థితి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, విద్యా వ్యవస్థలో లోపాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి విదేశాల్లో కూడా మద్దతు లభిస్తోంది. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై కేంద్రం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగినాయి. న్యూయార్క్, శాన్ హోసే నగరాల్లో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ కార్యకర్తలు వాంగ్చుక్కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. లండన్లోని భారత హైకమిషన్, డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం ముందు కూడా నిరసనలు చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది. సో మీరు ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ కూడా జై శ్రీరామ్ అంటున్నారు, జై ఇండియా అంటున్నారు, అన్నీ అంటున్నారు. మేము కూడా హిందువులమే బాబు, మతము, రాముడు ఇవన్నీ మేమందరం ఫాలో అయ్యే వాళ్ళమే, కానీ ఈ సమస్య గురించి చెప్పు అని అడుగుతున్నారు. ఈ కేంద్రానికి ఇది మేము కూడా పడతలేదు. అరే జై శ్రీరామ్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ పోరాటం చేస్తున్నారు, సమస్య మీద పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళు హిందువులు కాదు అని అనడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక మధ్యలో ఒకరొకరు ముస్లిమ్స్ ఎవరైనా కొంచెం అట్లా కొంచెం ట్రెండీ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఇక వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆమె డ్రెస్ చూడు, ఆమె ఎట్లుందో చూడు, ఈయన ఎట్లుందో చూడు, వాళ్ళ జుట్టు చూడు. నువ్వు సమస్య చూడరా బాబు, పేపర్ ఎట్లా లీక్ అయిందో చెప్పు, బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయించు. 17 మంది పిల్లలు చచ్చిపోయారు, బుద్ధి లేదు.